ఈ సినిమా మా ప్రేక్షకులకి మాకు పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకో ముఖ్యమైన విషయం, ఈ సినిమాలో బన్నీ లేకపోతే ఈ సినిమా జరగడానికి ఇంకో 2-3 నెలలు టైం పట్టేది. బట్ బన్నీ చేయడం వల్ల మేము వెంటనే ఒప్పుకుని ఇవాళ పూజ చేయడం జరిగింది. సో ఇవాళ ఇంత తొందరగా పూజ జరగడానికి కారణం బన్నీ. థ్యాంక్ యూ బన్నీ. ఈ సినిమా ఒక చిన్న గెస్ట్ అపిరెన్స్ అండి, ఇది ఈక్వల్గా మేము వెళ్ళే రోల్ కాదు. అలాంటి సినిమా నెక్స్ట్ ఇయర్ కానీ అవతల మరి త్వరలో రావాలని ఒక బ్యాడ్ బాయ్స్ లాగా, కరణ్ అర్జున్ లాగా, మన ఎవరో చెప్పారు టైటిల్ చరణ్ అర్జున్ అని, ఆ సినిమా త్వరలో రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సినిమా ఒక చిన్న పాత్ర అయినా చాలా ముఖ్యమైన పాత్ర, ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సాయి కుమార్ అంకుల్తో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను. ప్రస్థానంలో ఆయన్ని చూసి నేను ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ముందు ఆయన వాయిస్కే పెద్ద ఫ్యాన్ని, ఆయన కొన్ని డైలాగ్స్కి పోలీస్ స్టోరీలు, బట్ ఇప్పుడైతే పూర్తిగా ఒక యాక్టర్గా, ఒక ఇంటెన్స్ యాక్టర్గా నేను ఒక పెద్ద ఫ్యాన్ అయ్యాను. వంశీ నాకు ఆయనతో పని చేస్తానని చెప్పగానే చాలా సంతోషం వేసింది. అలాగే దేవితో నెక్స్ట్ ఇయర్ నేను 2 సినిమాలు చేస్తాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నా అసోసియేషన్ దేవితో ఎప్పుడు బయట బాగానే ఉంటుంది, అలాగే సినిమాలో కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ ఈ కథ మెయిన్గా అల్లింది పైడిపల్లి వంశీ అండ్ వసంత వంశీ, హరీష్ అండ్ అపూర్వ రవి. సో వీళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ పెద్ద సక్సెస్ అవ్వాలని అండ్ మీ ఆశలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.